ఉత్తరాంధ్ర పారిశ్రామిక అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతుంది. రాంబిల్లిలో 5,400 కోట్లతో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ సోలార్ ఇంగోట్ వేపర్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. నేడు సీఎం చంద్రబాబు రెన్యూవబుల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు 24 నెలల్లో పూర్తి కాగా 2028 జనవరి నుంచి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమవుతుంది. దీని ద్వారా సుమారు 2,100 మందికి నేరుగా పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. ఉత్తరాంధ్ర పారిశ్రామిక అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతుంది. రాంబిల్లిలో 5,400 కోట్లతో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ సోలార్ ఇంగోట్ వేపర్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. నేడు సీఎం చంద్రబాబు రెన్యూవబుల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు 24 నెలల్లో పూర్తి కాగా 2028 జనవరి నుంచి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమవుతుంది. దీని ద్వారా సుమారు 2,100 మందికి నేరుగా పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. కావ్యం, ఉత్తరాంధ్రలో మరొక అద్భుత ఘటన చోటు చేసుకోబోతూ ఉంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున పెట్టుబడుల వైపు చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూస్తే ఉత్తరాంధ్రలో గూగుల్ తీసుకురావడం, టీసీఎస్, టెక్సస్ లాంటి కంపెనీలన్నీ కూడా ఇటు ఉత్తరాంధ్ర వైపు తీసుకురావడం, పెద్ద ఎత్తున ఐటీ హబ్ గా మార్చడం పరిస్థితులు చూస్తున్నాం. అంతేకాకుండా వెనకబడినటువంటి రాయలసీమ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఇండస్ట్రియల్ కారిడార్గా ఎలా అభివృద్ధి చేయాలనే దాని మీద ఇప్పటికే ముఖ్యమంత్రి సమాలోచన చేస్తున్నారు. దాని మీద పెద్ద ఎత్తున సమీక్షలు కూడా నిర్వహిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరొక పెద్ద కంపెనీని తీసుకొచ్చే విధంగా కూడా అడుగులు వేస్తున్నారు. ఈ రోజు దానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనుంటున్నారు. అయితే 2002 సంవత్సరంలో దీన్ని పూర్తిగా అందుబాటులో తీసుకురావడం కాకుండా పెద్ద ఎత్తున 2,000 పైబడి పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఉద్యోగాలు కూడా కల్పన చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే రాంబెల్లను రెవెన్యూ ఎనర్జీ ప్లాంట్ శంకుస్థాపన చేస్తున్నారు. అంతేకాకుండా 5,400 కోట్లతో ఈ రెవెన్యూ ఎనర్జీ ప్లాంట్ శంకుస్థాపనకి శ్రీకారం చుట్టారని తెలుస్తుంది. అంతేకాకుండా గ్లోబల్ సంస్థ దీనికి పెట్టుబడులు పెడుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా సోలార్ ఇంగాటు, అంతేకాకుండా వేపర్ తయారీ యూనిట్, వేబ్రిడ్, క్యాప్టన్ రివ్యూబుల్ తో పాటు పవర్ ప్రాజెక్టు పనులకు ఈ ముఖ్యమంత్రి భూమి పూజ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేగాని 2,400 కోట్లతో 6.5 గెగావాట్ల సోలార్ ని ఉత్పత్తి చేయనున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇంగాట్ వేపర్ తయారీకి యూనిట్ కు వచ్చేపాటికి 1,200 కోట్లతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టన్ రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఇప్పటికే అక్కడ భూమిని సమీకరించడంతో పాటు కంపెనీ విస్తరణతో పాటు ఎలాంటి దీని ఉత్పత్తికి సంబంధించినటువంటి అంశాలను కూడా పెద్ద ఎత్తున కొద్ది రోజులుగా పరిశీలన జరుగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారం, అయితే నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ దానికి సంబంధించినటువంటి పెట్టుబడులు గత 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ కి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని చెప్పిన ఆశ చూపిన నేపథ్యంలో కూడా పెట్టుబడులు రాకపోవడంతో పాటు ఉపాధి కల్పన కూడా ఇబ్బంది ఏర్పడినటువంటి పరిస్థితి చూస్తాం ఆంధ్రప్రదేశ్ లో. అయితే ఉపాధి కల్పన తో పాటు అభివృద్ధిని ప్రధానంగా తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా కూడా కంపెనీలతో మొన్న జరిగినటువంటి ఏదైతే దావోస్ పర్యటనలో కూడా పెద్ద ఎత్తున కంపెనీలు పెట్టుబడులతో మాట్లాడారు. అయితే దావోస్ పర్యటన తర్వాత మరొక ఆశాజనకమైనటువంటి వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కూడా రానున్న రోజుల్లో మరికొన్ని కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ కు వచ్చేటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే 5,400 కోట్ల పెట్టుబడితో మరొక పెద్ద కంపెనీ ఉత్తరాంధ్రకి రావడం కూడా ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి అభివృద్ధి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడే అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కావ్య, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.